హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, నయనతార ఇంకా ధనుష్ వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ అవుతుంది సోషల్ మీడియాలో. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో కాదు, యాక్చువల్గా కోర్టుకి వెళ్ళింది. ఓకే. కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పుడు మనం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. బికాజ్ కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని పూర్వపరాలు కరెక్ట్గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. యాక్చువల్గా ఎస్టాబ్లిష్డ్ హీరో అయిన ధనుష్, వాళ్ళ ఫాదర్ ధనుష్ కంటే చిన్న వయసులో ఉన్నప్పుడు నుంచి తెలుసు. చేతులు కట్టుకుని ఉంచేవాడు, చాలాసార్లు చెప్పాను. చేతులు కట్టుకుని ఇళయరాజా నుంచినవాడు. ఫస్ట్ ఫిల్మ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ రాసావిని మనసులే అని సినిమా మీనాన్ని పెట్టి తీశాడు. తర్వాత చాలా కాలం తర్వాత రీ రికార్డింగ్ చేశాడు మనవాడు. ఇళయరాజా చేసిన తర్వాత సినిమా హిట్ అయింది. తర్వాత మెల్లిమెల్లిగా అతను ఒక చూడడానికి కూడా బాగుండేవాడు కాదు, కస్తూరి రాజా. యాక్చువల్గా ధనుష్ బావుడు పెద్దోడు డైరెక్టర్, చల్లవరాజు నాడు బావుడు. దే మేడ్ ఇట్. కష్టపడి మొత్తానికి ఒకటి డైరెక్టర్, ఒకటి యాక్టర్ అయిపోయాడు. వాళ్ళ బ్రదరే ఒక సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు ఈ అబ్బాయిని. వీళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు. వాళ్ళ ఫాదర్ ఈలోగా 7 సినిమాలు చేసేసి పాపులర్ అయిపోయాడు. కస్తూరి రాజా పూర్తి అతని పేరు కస్తూరి రాజు అని పెట్టుకున్నాడు. కదీర్ అని ఒక ఉన్నాడు, అతనికి మన తెలుగులో రాజ్ కిరణ్ అంటారు. అతను బండగా ఉండేవాడు. అతను పెట్టుకుని అందమైన మీనా చిన్నపిల్లప్పటికి అమ్మాయిని పెట్టి తీసాడు. సినిమా సూపర్ హిట్. ఎన్ రాసావిని మనసులే. అప్పటికి వీళ్ళు కుర్రోళ్ళు, దాని పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక యాక్టర్, ఒక డైరెక్టర్ అయ్యాడు. సెల్వరాఘవన్ డైరెక్టర్, యాక్టర్ వచ్చి ధనుష్. తర్వాత రజనీకాంత్ అల్లుడు కూడా అయిపోయాడు. ఆ సినిమా చూసి అమ్మాయి లైక్ చేసింది. సెల్వరాఘవన్ సినిమా అంటే చూసే చాలా అమాయకంగా ఉన్నాడు, నోట్లో వెళ్ళి పెడితే కొరకడం అనుకుంటే. తర్వాత కట్ చేస్తే వీడి చాలా ముదురు, నేను చాలా ముదురుని అన్నాడు అనమాట ఇండస్ట్రీలో. వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40-45 కోట్లు రెమ్యునరేషన్కి వెళ్ళిపోయాడు. ధనుష్ చరిత్ర అది. ధనుష్ కొంచెం విమెనైజర్, బాగా అమ్మాయిలకి వ్యవహారం ఎక్కువ ఉన్నవాడు అనమాట. అందరూ ఉంటారు. దాని గురించి స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు సుచి లీక్స్లో చెప్పేసింది అమ్మాయి ధనుష్ గురించి. ఇంకా చాలా మంది గురించి చెప్పింది. వాళ్ళందరి గురించి ఎందుకులే కానీ మొత్తం అందరు బండారాల్లో బయట పెట్టేసింది. సుచి అంటే సింగర్. 1.5 year బ్యాక్ ఒకసారి పెట్టింది, మొన్న మళ్ళీ పెట్టింది. అప్పుడప్పుడు మెంటలు వస్తూ ఉంటుంది అమ్మాయికి. మెంటలు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటుంది అనమాట. అద్దంలో చూసుకున్నప్పుడు మెంటలు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైప్లో ఏదో అయ్యింది తనకి. ధనుష్ బండారం బయట పెట్టింది. ధనుష్ బండారు, టీ రాజేంద్రన్ కొడుకోకుండా చెంబు అని అతని బండారు అందరికీ ఉంటాయి. ఎవరు లేకుండా సినిమా ఫీల్డ్కి వచ్చి ఏమి లేకుండా సర్వతంగ పరిత్యాగలాగా సద్గురులాగా అలా ఉండరు కదా అందరూ. ఇది గ్లామర్ ఫీల్డ్. సో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది. దానికి మన వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి క్యాస్టింగ్ కవచ్చు, ఆ కవచ్చు అంటూ ఉంటారు. ఏ కవచ్చు అన్నా కూడా వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది. అమ్మాయి రావాలి, హీరోయిన్ రావాలి, ఇవన్నీ ఉంటాయి సాధారణంగా. సో ఆ విధంగా మనవాడు కూడా బాగా ఎక్స్ప్లాయిటేషన్ ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. మంచి ఇల్లు కట్టాడు. రజనీకాంత్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రజనీకాంత్ ఆ అమ్మాయి కూడా ముదురే. రజనీకాంత్ కూతురు కూడా తక్కువ లేదు కానీ ఫుల్. సో వీళ్ళిద్దరికి ఏం కుదరలేదు, అయిపోయింది. చెప్పాను కదా, ఇద్దరు కలిసి బతకలేరని. అక్కడికి 15 ఏళ్ళు అయింది, ఇంకేం అవుతారు? 15 ఏళ్ళు అయిన తర్వాత ఐశ్వర్యతో వచ్చినా అభిషేక్ వచ్చా బతకట్లేదు. ఇంకా మోజు తిరిగిపోతే చిరాకు వచ్చేస్తారు అనమాట. పొద్దుట లేచిన రేటు మొహం చోటు పెట్టండి. సో మామూలు వాళ్ళకే ఉంది, సినిమా వాళ్ళకి ఉండటానికి ఏముంది? సినిమా వాళ్ళకి ఎక్కువ ల్యూరింగ్ ఉంటుంది. ల్యూరింగ్ అంటే టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది బయట. పాత ప్రియులు, కొత్త ప్రియులు, పాత కొత్త కలయికలతో పుట్టుకొచ్చిన కొత్త ప్రియుడు జరుగుతూ ఉంటాడు. అంచేత ఇవి నిలబడవు. సో మనవాడు అలా కొంచెం నిలబడకుండా కొంతకాలం మీనాకు కూడా హస్బెండ్ చచ్చిపోయాడు కాబట్టి మన మీనా మీద ఏమైనా మోచి చూపించడమో, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసారు మన వాళ్ళు సోషల్ మీడియాలో. బుక్లు, చెవులు, కాళ్ళు కొరికేస్తున్నారు. మీనాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అటండి. అదేమో న్యూస్ ఉంది. తనకు భర్త పోయాడు, చేసుకోవచ్చు. మనకి ఏదో ఒకటి కావాలి కాబట్టి, గిలిగింతలు పెట్టే న్యూస్ కావాలి కాబట్టి అది కూడా మాట్లాడుకున్నాం. అది ఎంతవరకు తెలుసో తెలియదు కానీ, బట్ ఈ వాజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ టాక్స్ వైబ్స్ విత్ మీనా ఆల్సో రీసెంట్గా. సో మనవాడు సినిమా ప్రొడ్యూసర్గా తయారై డైరెక్టర్ కూడా అయిపోయాడు రాయన్ తోటి. సినిమా కూడా హిట్ అయిపోయింది. సో తర్వాత హాలీవుడ్లో కూడా యాక్ట్ అయిపోతున్నాడు. అవెంజర్స్ సినిమా డైరెక్ట్ చేశాడు కదా, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళ ఇతన్నే ఇండియన్ కౌంటర్ ఫిట్గా. అంటే ఇతను ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా ఫేమస్. మరి బాలీవుడ్లో పెడితే సౌత్ ఇండియన్ చూడరు. అందరికీ సరిపడ్డవాడు ఎవరంటే ధనుష్. ఒక విధంగా తమిళ నుంచి ఒక పాన్ ఇండియా హీరో, చూడడానికి బాగోడు కానీ. అర్థమైందా? అలాగంటే మన ఎవడైనా ఒక ఇంటర్వ్యూలో అతను ప్రభాస్ మంచివాడు, మంచి హీరో, జనబావుడు. అమ్మాయిలు కూడా నీ ఫస్ట్ హీరో ఎవరు అంటే ప్రభాస్, సెకండ్ ప్రభాస్, థర్డ్ ప్రభాస్ అన్నప్పుడు నేనేం చేయను? నాకు అలాగే దానికి తప్పు పడతాడు. అతను తప్ప ఇంకెవరు లేరా అండి హీరో అని చెప్పేసి. అలా నేను అనలేదు, నా సెంటెన్స్లో ఎక్కడ లేదు. బాగుంటాడు, బాగున్నాడు చెప్పకూడదా?
నేను అమ్మాయిల తరపు నుంచి కాబట్టి నా తరపు నుంచి కూడా బాగుంటాడు. సో కొంచెం చిన్నప్పటి నుంచి తెలిసినట్టు లెక్క నాకు, కాకినాడలో ఉండేవాడు కాబట్టి. సో ఆ విధంగా ధనుష్కి మనిషి బాగున్నా బాగోలేకపోయినా మంచి యాక్టర్, బాగా నటించగలిగిన యాక్టర్, మంచి కొంచెం అతను పుట్టి కొంచెం 10 ఏళ్ళు వయసులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ కాబట్టి సినిమా వాతావరణంలో పెరిగారు. వాళ్ళు మన ప్రొడ్యూసర్ జయకృష్ణ అని ఆయనకి ఇల్లు ఉండేది శాలిగ్రామంలో మద్రాసులో. వీళ్ళు ఫస్ట్ సక్సెస్ చేసింటే ఆ ఇల్లు కొనుక్కున్నారు వీళ్ళు కస్తూరిరాజు పైకి వచ్చినప్పుడు. దాని తర్వాత చాలా లక్ ఏర్పడింది ఇతనికి. వాళ్ళ ఫాదర్తో పాటు వీళ్ళు కూడా బాగా దినదిన ప్రబద్ధమానంగా అభివృద్ధి చెందారు, బాగా పైకి వచ్చారు. రజనీకాంత్ కూడా అల్లుడు ఎందుకు అయిపోయాయంటే అమ్మాయికి ఇష్టమైంది కాబట్టి. సో ఇప్పుడు విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మళ్ళీ కలిసి ఉందామా పెడతారు వాళ్ళను, ఎందుకు ఇంత వయసు వచ్చిన తర్వాత అన్నట్టుగాను. కాకపోతే అండర్స్టాండింగ్ ఉంటుంది, నీ ఎఫైర్లు నా ఎఫైర్లు నాదని. అలా ఉంటే ఏ కూడా ఉండదు. ఇది డివోర్స్ ఏంటి, ఇట్స్ పీస్ ఆఫ్ పేపర్. అందుకని నువ్వు అందుకని పెట్టినట్టు అనమాట. సో ఆ విధంగా చెప్తే అయినా కూడా కొంతమందికి ఈ ప్రాపర్టీస్ మీద అధికారం లేకుండా ఎలా ఉంటుంది, అతని ప్రాపర్టీస్ అతని పిల్లలకి, ఆమె ప్రాపర్టీస్ పిల్లలకి వెళ్తుంది, మూడోవాడి పిల్లలకి ఎవరు కదా. సో ఇది జస్ట్ ఫూలిష్నెస్ యాక్చువల్లీ, పీస్ ఆఫ్ పేపర్. అందుకనే పెళ్లి చేసుకోకుండా విడిపోకండి, హ్యావ్ ఎన్ అఫేర్ విత్ సంబడి ఎల్స్ విత్ అన్ అండర్స్టాండింగ్ అంతే. సో మనవాడు సినిమాలు తీస్తూ మొదలుపెట్టిన తర్వాత వీడు ఒకటి పైకి వస్తున్నాడు, ఒకడు పర్సనాలిటీ కూడా మెయింటైన్ చేశాడు. అతనే సేతుపతి, అతని పేరు విజయ్ సేతుపతి. అతనితోటి విగ్రేషన్ డైరెక్టర్ రైటర్ తోటి ఒక సినిమా అతను స్టార్ట్ చేశాడు, నానుం రౌడీదాన్ అంటే నేను రౌడీనే అని. సో ఆ సినిమాలో నయనతార హీరోయిన్. సో నయనతారకి ఆడికి కుచ్చు హోతాయి డైరెక్టర్కి. మరి అప్పుడప్పుడు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట, డైరెక్టర్ది ఎఫైర్ అవుతుంటుంది. ఆడు సిగ్గుపడుతూ ఉంటాడు, ఈ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్గా జరుగుద్ది అనమాట. అది ప్రొడ్యూసర్ కమ్ అన్ని ఆలినాలు ఉన్న ధనుష్ చూస్తూ ఉంటాడు. ఇదనమాట సినిమా నాది ఎఫైర్ వెళ్ళదని. కాలింది ఎక్కడో కాలింది అడిగి ధనుష్కి. ఇది ఎవరో ఇటువంటి పాయింట్ ఎందుకు చెప్పినట్టే, ఐఎమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. వీళ్ళందరూ కిడ్స్ కింద తెలుసు నాకు. వాళ్ళే కదా ఎవరైనా సినిమా ఫీల్డ్లో కుచ్చు హోతా అయింది అనుకో ఎలా ఉంటారు, అలా వెళ్తున్నప్పుడు సిగ్గుపడతాడు, అలా ఏడు వెళ్తున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఆ సినిమా వాళ్ళు చూసేది ఏంటంటే వాళ్ళు లైటింగ్ చేసుకుంటూ ఉంటారు, చూస్తుంటారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు అక్కడ ఏదో జరిగింది. సినిమా నాది, డబ్బులు నాది, లవ్ అఫేర్ ఎంజాయ్మెంట్ వాళ్ళది. అప్పుడు వాళ్ళిద్దరూ తక్కువ, అందరూ ముదురుసే. ఇక్కడ అందరూ ముదురుసే నాతో పాటు. అదేంత ఇప్పుడు నన్ను కలుపుకొని ఏడుతారు మళ్ళీ. అందరూ ముదురుసు ఆఫ్ ఇండియా. అందరూ అమ్మాయి ఒకసారి లక్కిచ్చి స్మైల్ వేస్తుంది అనుకో, వెంటనే వెనకాల అయిపోతాను కారు వేసుకుని. సో అంచేత అలాగేదో జరిగింది. ఇది అసలు కారణం, డెఫినెట్గా ఇది కారణం. ఏం చేయాలో తెలియక హీరోయిన్ మీద కోపం ఉందనుకోండి, ఇతనితో కాకుండా ఇంకోళ్ళతో మాట్లాడుతుంది అనుకోండి, ఆ డైరెక్ట్ చేస్తాడు అలా సరిగ్గా చేయట్లేదు, డైలాగ్ చెప్పడం రాదు అంటారన్నమాట. డైరెక్టర్ తిడతాడు. ఇంకా లోపల నుంచి వచ్చేస్తాడు ఎక్కువ విషయం, నేను నన్ను నా వంక చూడటం ఇంకోటి చూస్తుందని. సో ఇవన్నీ జనరల్గా జరిగే సినిమాలో గమనించుకోండి. ఇవన్నీ ఏమి లేకుండా చేస్తేనే ఓ డైరెక్టరు వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా బయట చూసుకుంటేనే సినిమా బాగా వస్తుంది. ఈ ఎప్పుడైతే ఉందో ఇటువంటి చిన్న కుచ్చు హోతాయిల్లో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది, డెఫినెట్ ప్రాబ్లం వచ్చి తీరద్దు. అక్కడ పెట్టుకున్నాడు, అక్కడ కూడా ఇతను కూడా సెట్లో కామెంట్ చేశాడు, సరిగ్గా యాక్ట్ చేయలేకపోతుంది, డైలాగ్ చెప్పలేకపోతుంది. అలా చెప్పలేకపోతే నీకంటే ఎడ్యుకేటెడ్ అమ్మాయి, ప్రభుదేవత ఆ అమ్మాయి కూడా కొత్త ఏం కాదు, మలయాళీ, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ ప్రాపర్టీస్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు.